ఎవరన్నా ఏదన్నా ఫంక్షన్కి పిలిచేతందుకు పోతే ఎవ్వరైనా ఏం చేస్తారులా పత్రికలు అల్ల చేతిలో పెట్టి కుదిరితే బొట్టు కూడా పెట్టి తప్పకుండా రావాలి, అస్సలు మిస్ చేయొద్దు, అందరినీ తీసుకొని రండి అని చెప్తాం కదా. పుసుక్కన పోయిన వాళ్ళ ఆ ఇంటికి తాళమేసి ఉన్నదనుకోండి, వాళ్ళకు ఫోన్ చేసి ఇగో ఇట్లా ఫంక్షన్కి పిలుద్దామని వచ్చినాం అని మాట్లాడతారు. మళ్ళీ తాపగిట్ట ఇంటికి పోయి ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తారు, అంతేనా? కానీ ఇక్కడ ఒకరు ఏం చేసిండ్రో చూడుండ్రో పారి. ഫ്രിഡ്ജ് മിക്സി വാഷിംഗ് മെഷീൻ കിട്ടിയിട്ടുണ്ട്, പിന്നെ ചട്ടിയിലും ചെറിയ ചെറിയ സാധനങ്ങളും ഉണ്ട്. అన్న ఏమంటాడో అర్థం కాలే కదా, చెప్తాం ఇన్నుండ్రి. ఈయన కొత్తగా ఇల్లు కట్టుకున్నాడట. ఇక ఆ ఇంటి గృహ ప్రవేశానికి వెళ్దామని పోయిండు ఒకళ్ళింటికి. ఆ ఇంటికి తాళమేసి ఉండేసరికి ఇంటి ముంగట సీసీ కెమెరా కనిపిస్తే దాంట్లో పడేటట్టు గృహ ప్రవేశానికి రండి అని చెప్పుకుంటేనే ఇగో అచ్చేటోళ్ళు ఎవ్వరు కూడా దయచేసి గిఫ్ట్ కింద సామాన్లు ఏం పట్టుకరావద్దు, కావలసిన సామాన్లు ఫ్రిడ్జి మిక్సీ వాషింగ్ మిషన్ అన్ని తీసుకున్నా, ఇగో ఇల్లు జయంగా పుట్టెడు అప్పులై ఉన్నా కాబట్టి గిఫ్ట్ కింద పైసలేయుండ్రి అని ఇట్లా పాట రూపకంలో వాడుకుంటా చెప్పి వెళ్ళిపోయిందట. ఆయనతో ఈ ఇంట్లో వచ్చినాక సీసీ కెమెరా చెకింగ్ చేయంగా ఈ పాటిని మస్తుగా నవ్వుకొని వీడియోను ఇంటర్నెట్ లో పెట్టేసరికి చూసినోళ్ళు కూడా మస్తు నవ్వుకుంటా కామెంట్లు పెడుతున్నారు. వాళ్ళు లేందే మంచిగా అయింది, ఉంటే పత్రిక ఇచ్చి వెళ్ళిపోయేటోడు, లేకపోయేసరికి ఇట్లా పాట పాడి అందరికి తెలిసేటట్టు చేసిండు. ఇప్పుడు ఫంక్షన్ కోయేటోళ్ళంతా పైసలే ఇస్తారు, ఇక ఇట్లనన్నా కొంత అప్పు తీరుతుంది కావచ్చు ఆయనకు అని కొందరు. ఇదేదో ఐడియా మంచిగా ఉన్నది, ఎప్పుడు ఫంక్షన్లైనా ఇంట్లో సామాన్లు దేకుండా అని చెప్పాలి మేము కూడా అనుకుంటా ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు వీడియో కింద. అన్నట్టు ఇది ఎక్కడి ముచ్చట్నో చెప్పలే కదా, కేరళంలో కథ ఇది.